మాతంగ గురుపే నమ. మాతంగ నాయక గజ చక్రం. మాతంగ నాయక గజ చక్రం యాత్రలోను యుద్ధంలోను విజయాన్ని సాధించుటకు ఉపయోగకరమైన జ్ఞానం. ఒక గజ రూపాన్ని అంటే ఏనుగు రూపాన్ని రాసి దాని ముఖమునందు మరియు ఇతర అవయవములందును 25 నక్షత్రాలు అభిజిత్ నక్షత్రాన్ని కలుపుకొని ప్రతిష్ఠించాలని. నక్షత్రం స్థాపించే విధానం. అశ్విని నక్షత్రం మొదలుకొని 2 నక్షత్రాల ముఖమునందును, 2 సూర్యదండం పైనను, 2 నేత్రముల పైనను, 2 కర్ణముల పైనను, 2 లలాటమునందును, ప్రతి పాదమునకు 2 చొప్పున 8, 2 పుచ్చము పైన అంటే వాలు పైనను, 4 వృష్ట భాగం అంటే వెనుక భాగమును, 4 ఉదరం పైనను అంటే బొడ్డుపై ప్రతిష్ఠించాలి. తర్వాత గజచక్రం నుండి శని గ్రహస్థ నక్షత్రం వరకు లెక్కించాలి. శని నక్షత్రం ఏ అవయవనందు పతించునో దాని ఆధారంగా ఫలితం తెలియజేయవలెను. శని నక్షత్రం ముఖము, సూనదండము, నేత్రములు, లలాటం పైన పతిస్తే యాత్రలోను యుద్ధంలోనూ సునిశ్చితమైన విజయం కలుగును. అదే శని నక్షత్రం వృష్ఠభాగము, పాదములు, పుచ్చము, కర్ణముల పైన పతిస్తే మరణం, పరాభవం సంభవించును. అలాగే శని నక్షత్రం దుస్థానం నందు పతించిన సమయంలో రాజ్యాభిషేకం కానీ యుద్ధారంభము కానీ విరమించవలేను. ఇప్పుడు మనకు 28 నక్షత్రాలు అంటే దీంట్లో అభిజిత్ నక్షత్రం కలిపినాం. ఇక్కడ 22nd అదండి, 21 ఉత్తరాషాఢ తర్వాత 22nd అభిజిత్. మామూలుగా అయితే మీకు 20 నక్షత్రాలు అయితే అభిజిత్ ఉండదు, కానీ దీంట్లో మనం కనెక్షన్ కోసం ఇక్కడ అభిజిత్ యాడ్ చేసాం కాబట్టి ఫస్ట్ అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మఖ, పుప్ప, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అభిజిత్, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఇవి 28 నక్షత్రాలు. ఉదాహరణ తీసుకుందాం. ఒకటి సెప్టెంబర్ 28 హైదరాబాద్లో 2025 టైం తీసుకుని మధ్యాహ్నం ఎప్పుడు ఒక టైం. ఇక్కడి నుంచి మనం ఆ రోజు అశ్విని నక్షత్రం నుండి లెక్కిస్తే 26వ నక్షత్రం అంటే శని నక్షత్రం ఉత్తరాభద్ర అంటే అశ్విని నుంచి లెక్కిస్తే 26వ నక్షత్రం అనమాట మనకు. సో మాతంగ నాయక గజచక్రం ఉత్తరాభద్ర 26వ నక్షత్ర స్థానం. ఇందాక మనం చూసినట్టు గజచక్రం నక్షత్రం ఇలా ప్రతిష్ఠించాలి. ముఖంలో 2, సూనధనంలో 2, నేత్రములు 2, కర్ణములు 2, లలాటము 2, ప్రతిపాదము 2, తర్వాత పాదాలు అంటే చిన్న కాళ్ళు అనమాట, 4 కాళ్ళు, 8 వాలు 2, వెనుక భాగము 4, ఉదరంపై 4. ఈ లిస్ట్ అన్నమాట మొత్తం 20. ఇక్కడ చూడండి 2, 2, 4, 6, 8, 10, 18, 20, 24, 25 మొత్తం 25 నక్షత్రాలు వచ్చాయి. లెక్క చూసుకోండి. ఓకే, లెక్కింపు అశ్వ నుండి మొదలుకొని నక్షత్రాలు నుంచి 26వ నక్షత్రం వరకు ఉత్తరాభద్రపద వరకు శనిగ్రహ స్థానానికి వస్తుందన్నమాట. ఉత్తరాపద స్థానం గజ అవయవాలపై లెక్కిస్తే 26వ స్థానానికి సరిపడే అవయవం ఏంటంటే ఉదరం, బెల్లి భాగంలో వస్తుంది. ఫలితాలు: శని నక్షత్రం బెల్లిలో ఉదరంలో ఉన్నప్పుడు యుద్ధంలో, యాత్రలో విజయానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ముఖము, సూనదండము, నేత్రములు, లలాటములు ఉంటే కనుక సునిశ్చిత విజయం కలుగుతుంది. పాదాలు, పుచ్చ, వెనుక భావము, కర్ణాలలో ఉంటే కనుక జాగ్రత్త అవసరం, ఎందుకంటే పరాభవము, నష్టాలు సంభవించవచ్చు. ఇది మనం క్యాలిక్యులేషన్ చేసుకునే పద్ధతి. ఓకే, ధన్యవాదాలు.